నా బావిలో చంపేసి పడేసి ముందు రోజుకి బావిలో ఏమి లేదు బాగాలేనటువంటి వాచ్మెన్ తెల్లవారి అమ్మాయి శ్రవణి ముందులో ఉంది. అప్పటికే అవసరం వస్తుంది. దాని మీద అంబేద్కర్ మిషన్ మిగిలిన సంఘాలతో పాటు చెప్పిన సంఘాలతో పాటు కలిసి నక్కపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళి నక్కపల్లి పోలీస్ స్టేషన్ని మొట్టడినంత పని చేశాం. మొట్టడించాం. కలెక్టర్ ఆఫీస్లో గొడవలు పెట్టాము. కలెక్టర్ ఆఫీస్ సెక్యూరిటీ తెచ్చి ఇది మా ఫోర్స్ ఆపుకోలేదు. సెక్యూరిటీ తెచ్చి రాజా సర్దార్ గారిని బయటికి పెట్టేసి అంత పని అంత గొడవలు చేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు ఏం చేశారంటే మనం డిమాండ్ చేసింది జ్యుడిషియల్ ఎంక్వైరీ మినిస్ట్రీ ఎంక్వైరీ నర్సీపట్నం ఆర్డీఓ సబ్జెక్ట్ ఆర్డీఓ ఎంక్వైరీ కమిషన్ కలిసి అక్కడ మన పాల్గారి 20 మంది 4 కార్లు కమిషన్ అక్కడ చేసాం. ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ ఫాదర్కి జాబ్ ఇప్పించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ ఇంకా చిట్టిబాబు గారు లేకుండా ఈ కార్యక్రమాలు ఏవి కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. కోర్టుతో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంద్రానగర్ సంజయ్ కాలేజ్ అక్కడ మన దళిత సోదరులు బయలుదేరుతారు. శాతపడి చేసుకున్నారని ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి మసాలా ఉన్న పొట్టలు దాంట్లో పెట్టి కటింగ్ ప్లేట్తో పాటు లాగేశారు. ఎంతో బ్రహ్మాండం. ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళి 21 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టించి అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి కేసు నడిపించారు. చివరికి మామూలుగా ఏమవుతుందండి, మనకు తెలియకుండా రాజకీయ చేస్తారు కదా. అలా మన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ చేసిన రాజకీయ గ్రామం దగ్గర అప్పటిగా మర్చిపోయాను. ఒక ఆదాయ కమిటీ ఆదాయ సోదరుడు 30 సెంట్లు కొబ్బరి కాకుంటే కాపుడికి 10 సంవత్సరాలకి లీజించారు. లీజ్ పీరియడ్ అయిపోయింది. ఖాళీ చేయలేదు. ఖాళీ చేయలేదంటే కొట్టడానికి వస్తున్నారు. ఇక్కడ వచ్చి మన అడ్వకేట్ చేత పేరు అడ్వకేట్ చేత కేసు ఫైల్ చేయించారు. మీకేం ఫైల్ చేసింది, కేసు పోయింది, అప్పీల్కి వెళ్తున్నాము, హైకోర్టుకి వెళ్తున్నామని అలా చెప్పారు. ఇదంతా బ్రిటిషర్కి తెలియదు, అంటే మన బాధ్యతకి తెలియదు, వాళ్ళకి తెలుసు. అందువల్ల ఖాళీ చేయలేదు. వీళ్ళైతే భార్యాభర్తలిద్దరినీ కూడా తోటలో భర్తలు ఓడదీసి చెట్టు కట్టేశారు. ఒక అర్ధరాత్రి వీళ్ళు ఎలాగో తప్పించి మమ్మల్ని పవన్ చేస్తే చలికాదు బట్టలు లేకుండా టవల్ చెట్టు తీసుకొచ్చారు. తెల్లవారి నేను సర్దార్ గారు చిట్టుబాబు ముగ్గురు కూడా ఉంది. ముగ్గురు బాగా అప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో కాశీ కొండ ఎస్ఐగా ఉండేవాడు. కొండ ఆయన మమ్మల్ని చూసి చాలా అభ్యర్థులు అనుభవంతో చేసి ఆయన పిలిపించి ఆయన వాడిన భాష వాడటానికి ఏమనుకోండి. ఇంతవరకు ఈ విషయం ఆ కొండగా తెలియదు. అంబేద్కర్ ఎంతో పోరాటం చేసింది. పోలీసులతో తగ్గుపడ్డాం, కలెక్టర్తో తగ్గుపడ్డాం, రాజకీయ నాయకులతో తగ్గుపడ్డాం, ప్రజా సంఘాలతో తగ్గుపడ్డాం. ఎంతో
ఎంతో పోరాటం చేసినటువంటి అనుభవాలు మన డాక్టర్ గారిని బ్లాక్మెయిల్ చేశారు, 10 లక్షలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ మిషన్ ఆయన సపోర్ట్గా ఉండి ప్రజా సంఘాలు, దళిత మహిళా సంఘాలు, మహిళా సంఘం ఏలూరు వాళ్ళతో గొడవపడి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి నిలబడ్డారు. మన టీఎస్ఎల్ కాలేజ్ మరొకటి టీఎస్ఎల్ కాలేజ్ మన డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్ పెట్టుకుంటే ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి హాస్పిటల్ అమ్మేసుకోవడానికి వేరే వాళ్ళు బ్యాన్ పెడితే ఒక పెద్ద రూము గౌడ సంఘాలను కనిపించారు. వాళ్ళు ఖాళీ చేయలేదు, మిగిలిన హాస్పిటల్ ఖాళీ చేశారు, వాళ్ళు ఖాళీ చేయలేదు. దాని కనుక డిప్యూటీ మేయర్ రాజ సత్యనారాయణ ఉన్నారు, రాజకీయ నాయకుడు. అక్కడ డిప్యూటీ మేయర్ చేసినప్పుడే 10,000 తీసుకోండి. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత 10-11 నెలల నుంచి మనకు తెలుసు ఆయన ఖాళీ చేసేదానికి ఏం ప్రయత్నాలు చేసి చివరి దశలో మన దగ్గరికి వస్తే అంబేద్కర్ మిషన్ వెళ్ళి రాజ సత్యనారాయణ గురించి అతన్ని లేకుండా కమిషన్ చేసి ఉండేది కాదు. ఈ ముగ్గురు కూడా చిట్టిబాబు సర్దార్ హిందుడికి స్వభావం ముందుకు దూసుకుపోవడమే, సమస్య లేదు నాకు చెప్పకు అనేసి నేను కాక వాళ్ళందరినీ ఆలోచించి ఆలోచనగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో నిజంగా అంబేద్కర్ విమోచన ₹1 తీసుకోలేదు. ఎవరిని కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా మ్యాక్సిమం సేవ్ సహాయం పెట్టి మ్యాక్సిమం సేవ్ సహాయం పెడితే సేవ్ చేసి ఇలాగా రూపాయి ఎవరిని అడుగుతూ కూడా సుమారు 20 సంవత్సరాలకు పైగా అంబేద్కర్ అనుభవం ఎక్కువ చాలా ఉంది. చికాగో తీసుకెళ్ళాం, విజయనగరం వాడు ఏఐలో జాబ్ ఏజెన్సీ అది ఉద్యోగాలు చేసి కూడా రిటర్న్స్ చేసుకోవాలి. పోటీ వచ్చిన ఎంత కూడా భవనానికి సంబంధించి ఏ కార్యక్రమాలైనా చుట్టుపక్కల ఎంత శ్రమించేవారు, ఇంటికి వెళ్ళేవారు, ఎప్పుడు వచ్చేవారు, ఫ్యామిలీ ఉన్న విషయాలుగా మర్చిపోయేవారు, సాయంకాలం ట్రాఫిక్ కూడా సాయంత్రం 9:30 ఇక్కడ అయిపోయింది. ఒకవేళ మీరు ఎప్పుడైతే కలగకపోతే కోర్టుకు వచ్చేసి కోర్టులో ఉన్నప్పుడు కూడా కోర్టు ప్రారంభించాలి. నేను ఏదో అత్యంత బయటికి రావడం, నువ్వు లేకపోతే నీ పేరెంట్స్ గురే చేస్తానికి ప్రాణం తీసుకుని బయటకు రావడం, ఈ విషయాలు మాట్లాడతారు. ఇలాగా ఎంతో సరళంగా కబడ్డీలో పెట్టారు. నేనని
Though Dr. do what I say, unconditionally. రాష్ట్ర యొక్క మహాసమ్మేళనం బిఎస్ఏ మహాసమ్మేళనం చిట్టిబాబు గారు, నేను, వెంకట్రావు గారు, కాశీ గణపతి గారు, జగన్నాథరావు గారు, ఆరుగురు 3 పడి మీద వారం రోజులు తిరిగాం. డబ్బులు లేకుండా బిఎస్ఐ కట్టండి బిఎస్ఐ కలెక్షన్స్ వారం రోజుల్లో 3 లక్షల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి మళ్ళీ 3 లక్షల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి 1,50,000 ఆ బౌద్ధ సమ్మేళనానికి ఖర్చుపెట్టి మిగిలింది బిఎస్ఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఇదేంటి చెప్పాల్సి వచ్చిందంటే చిట్టిబాబు గారు లేకపోతే ఇవన్నీ జరిగితే కాదు. అంబేద్కర్ భవన్ అంటే మెమోరియల్ సొసైటీ అంటే జనరల్ సెక్రటరీ మాస్టర్ రామమూర్తి గారే. కానీ భవన్ అనేటప్పటికీ చిట్టిబాబు గారు కూడా వస్తాడు. భవనం అంటే చిట్టిబాబు, భవనం అంటే చిట్టిబాబు. చిట్టిబాబు లేకుండా భవనం ఏది జరిగేది కాదు. ఎవరు ఏది సలహా ఇచ్చేవారు. డాక్టర్ కేపీ ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉండి భవనం డెవలప్మెంట్ విషయాన్ని ఆయన చూసుకున్నప్పటికీ కూడా మిగిలిన ఎక్స్పీరియన్స్ చేసినా కూడా చిట్టిబాబు గారు తేలికగా చిట్టిబాబు గారు మొత్తం ఏంటి సార్ చిట్టిబాబు గారు చేసే మొన్న గొప్ప బాధాకరమైన విషయం ఏంటంటే చిట్టిబాబు గారు చనిపోయింది ఒక ఎత్తైంది. కనీసం ఆయన మొగం చూడలేకపోయాను, వాడిని ఆయన చూడలేకపోయాను బాధ మరింత బాధపడింది. అది నన్ను కాదు, అందరితో పాటు అందరూ ఎవరు చూడలేకపోయారు. రాత్రి పాపంలో ప్రజలు చెప్పారు. కానీ అక్కడికి 4 వాడిని తీసుకెళ్ళిపోయేదాన్ని ఏదంటే వాడిని తీసుకెళ్తున్నారన్న అందరం కూడా చూడడం కూడా అవకాశం లేకపోయింది. ఆ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా వెళ్ళలేకపోయారు. ఇంకా ఆలోచించా వెళ్ళలేకపోయారు. చాలా బాధ కలిగింది. సర్దార్ గారికి కూడా అదే పరిస్థితి. సర్దార్ గారు చదివేటప్పుడు కూడా కోవిడ్లో ఉన్నాం. అప్పుడు మనం భవనంలో ఏవే కంపెనీలో ఉన్నాం. సర్దార్ గారు వాడిని కనీసం చూడటానికి కూడా వెళ్ళలేకపోయాడు. చనిపోవడం, జీవించుకోవడానికి తీసుకెళ్ళిపోవడం, ఏం చేశారు కూడా తెలియజేయడం పరిస్థితి. ఇంత బాధ కలిగింది. సర్దార్ చూడలేకపోయాం, చిట్టిబాబు చూడలేకపోయాం. మేము ముగ్గురు మిత్రుల కార్యక్రమాలు చాలా చేశాము. ఇక్కడ సోదరు లేదు. ఇక నేను చాలా బాధ కలిగినటువంటి విషయం చెప్తున్నాను. ఇలా ఇప్పుడు కూడా కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నాను. నేను మెసేజ్ అందరికీ వెళ్ళదు. మెసేజ్ వెళ్తే చాలా మంది వచ్చుండేవాడేమో నేను అనుకోడు. మెసేజ్ వెళ్తుంటే చాలా మంది వచ్చుండేవాడు. చిట్టిబాబు గారు సంస్మరణ సభ ఎప్పుడు పట్టాలని నన్ను అడగడం, నేను ప్రెసిడెంట్ గారితో మాట్లాడాను. నేను పెడదామన్నారు, ఇప్పుడు పెట్టడం ఏంటిగా తెలియదని చెప్పడం. మెసేజ్ అందరికీ ఏంటంటే చాలా మంది వచ్చిన చిట్టిబాబు చాలా మందిలో అనేక సంబంధాలు ఉన్నాయి. సంఘపరంగా, కులపరంగా, జాతిపరంగా, ఐడియాలజీ పరంగా ఎన్నో సంబంధాలు ఉన్నాయి. అంబేద్కర్ శిక్షణ తరగతులు పెట్టాం, అంబేద్కర్ విషయం తరఫున ఆదిలాబాద్లో పెట్టాం, అంచలబాద్లో పెట్టాం, వాజబాద్లో పెట్టాం, మల్కాపురంలో పెట్టాం. చిట్టిబాబు గారు సర్కారు లేకుండా మిషన్ ఈ కార్యక్రమాలు చేసేది కాదు. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి చిట్టిబాబు గారు సడన్ అకాలంలో చదవడం, చనిపోయే ముందు జూన్లో చనిపోయారు. మేలో బియ్యంలో అశోక్ నగర్లో మేము మా కాలేజీలో మీటింగ్ పెట్టడం జరిగింది.
డెడికేషన్ ముందు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా మిత్రులారా భావం గురించి నాకు కానీ ఎన్నో రూల్స్ ఆయన గున్నయ్య గారు వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేసి ఇలాంటి సభ్యులందరినీ అనుకుని ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రూల్ ఫ్యామిలీస్తో వేసి వాళ్ళందరినీ కూడా అంబేద్కర్ మెమోరీస్ అండ్ లార్డ్ బుద్ధా గురించి ఇవన్నీ ప్లేసెస్ కూడా చూపించి కూడా వచ్చేవారు. మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి డాక్టర్ సి వెంకయ్య గారు ఎక్స్టర్నల్ సెక్రటరీ వెంకయ్య గారు మాట్లాడాలనుకుంటున్నారు.
కంప్లీట్గా కూడా అంతా తెలిసిన వాళ్ళు ఒక్కరే ఒకరు అది చెప్పాలి. ఇంకా వెంటనే ఉంటుంది వీళ్ళందరికీ కొన్ని వాళ్ళకి కొన్ని విషయాలు కొన్ని డేట్స్ అవి గుర్తులేకపోవచ్చు. కానీ సంవత్సరం ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందరికీ ఏ రకంగా కూడా. అందుకే చాలా ఎవరికి ఏ విషయాలు డౌట్ వచ్చేస్తే వెంటనే మర్చిపోతున్నాయని చెప్తారు. మర్చిపోకుండా ఒకసారి ఫోన్ చేయండి అందుకే కరెక్ట్గా చెప్తారు. అంటే ఇంత తను అవును తన చుట్టుపక్కల ఒక పాఠశాల అయిపోయింది. అలాగే అనేక సంవత్సరాలు కష్టపడి తను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంతగానో ఫీల్ అయ్యి ఇక్కడ ఉన్నారు. అనేక సంవత్సరాలు గవర్నమెంట్తో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని మనము ఒక 10 నిమిషాలు దాంట్లో ఏమి మాట్లాడలేము. చాలా బాగా ఉంది. వాళ్ళ నుంచి విషయాలు మరియు వాస్తవం అంగీకరించారు కాబట్టి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. అవి తీసుకొని మనం ఉద్యోగంలో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ఆ ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. చెప్పినట్టు మనం క్యాబినెట్కి దాన్ని సపరేట్ బుక్గా అందించాలనేటువంటి మా భావన ఏంటంటే 4 సంవత్సరాల్లో సాధన చేసినటువంటి నియమాలు వీలుగా అంటే ఆలోచించలేదు. వాళ్ళ జీవితాలను హైలైట్ చేసుకుని ఇలాంటి ఎవరో అధికారులు తప్పుగా అలా ఒకసారి బాబా గారిని ల్యాండ్ ఆ 0.2 ఎలా అయితే కరెక్ట్గా పెట్టుకుని 4 రోజులు చెప్పి కూర్చున్నారు. ఆ పైన పూర్తి చేసుకుని ఇలా పెట్టారు. సో ఈయన ఆర్థికంగా ఉన్నప్పుడు ఎలా ఆర్థికంగా ఉన్నప్పుడు ఆయన చదవలేదు. ఇంకైతే తిరిగి రావడం బాగుంది. ఎవరైతే దానికోసం దాన్ని నిర్మాణం అందరూ దీనిలో
మీలో చాలా మంది కానీ ఇప్పుడున్న కార్యదర్శి ప్రెసిడెంట్ మాకు తెలియదు. అంటే ప్రెసిడెంట్ గారికి తెలిసిన కార్యదర్శి గారికి తెలియదు ఆయన అవుతున్నారు. చాలా తెలియదు, చాలా తెలియదు. నేను వాదించడానికి రాలేదు, నా మనసులో అభిప్రాయం తప్పని క్షమించండి. చాలా చూడాలనుకున్న వాళ్ళు కానీ ఉంది, చూడలేకపోయే కానీ చాలా ఎన్నో ఇల్లు చూసాను. కానీ ఇక్కడ ఒక గంట సేపు ఉంచుతామంటే దానికి ఏమి ప్రమాణాలు లేవు. కానీ ఈ భవనంలో ఆయన ముడిపడి ఉన్న జీవితం నాకు తెలుసు. సాయంత్రం అయితే ఇదే అయింది, పొద్దునైతే ఇదే అయింది. ఇంటి దగ్గర ఉండేది ఒక గంట 2 గంటలు తినడానికి, కొట్టుకోవడానికి, భార్యతో పిల్లలతో కష్టపడడానికి తప్ప ఆయన మిగతా సమయం అంతా ఇక్కడే గడిపాడు. నేనే దానికి సాక్షి. లైఫ్ మెంబర్ చేసింది మామూలు గారు జీవితంలో లేకపోతే నేను 205 చదువుకుని బయటకు వెళ్ళిపోతానేమో. ఎందుకు నాకు ఇవన్నీ యాక్టివిటీస్? నేను అలాగే స్టూడెంట్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో యాక్టివిటీస్లో ఉన్నాను. ఎక్కడో సెటిల్ అవుతాను, అక్కడికి వెళ్ళే చూద్దామనుకో. 3-4 ఉద్యోగాలు వేసిన తర్వాత మళ్ళీ దేవుడు నన్ను ఇక్కడికే రమ్మన్నాడు. దేవుడు అంటే ఒక భావన అనుకోండి, ఏదైనా కాలం నన్ను ఇక్కడికే తీసుకొచ్చి స్వీట్ తయారు చేస్తాను. ఇక ఆ తర్వాత నుంచి మామూలు గారితో చిరుబాబు గారితో కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాను. రాజేశ్వర చెప్పినప్పుడు రాజేష్ సర్దార్ కూడా మాకు సీనియర్, సంజీవరావు వీళ్ళందరూ సీనియర్స్ నాకు. వాళ్ళతో కూడా కలిసి పనిచేశాను. మరి ఆయన చేసిన సేవకి సరిపడా ఆఖరి ప్రయాణం మాత్రం జరగలేదు. దాన్ని నేను తీవ్రంగా గడిస్తాను. ఆయన ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆవిడ పక్క ఒక గంట ఉంచుదామని అందరూ అడిగితే దాన్ని నేను డినై చేశాను. ఇది నేను తప్పు అని మొట్టమొదటి అంటారు, ఆయన అన్నాను. ఈ గౌరవం ఎప్పుడు నా మనసు అలాగే ఉంటుంది. కానీ ఈ ప్రమాణం లేకుండా పోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఎటువంటి ఆలోచన ఆ క్రమంలో మీకు ఉద్దేశపూర్వకంగా లేకపోయినా నిర్ణయం చేయలేకపోవడం వల్ల కానివ్వండి, ఆయన ఆత్మ పోషిస్తున్న ఆత్మ ఉంటే, లేదంటే మాత్రం మేమందరం దాని గురించి బాధపడుతూనే ఉంటాం. ఇది జీవితంలో ఉండదు. ఈ ఒక్క విషయం నేను గట్టిగా ఒకటి చెప్తున్నాను. నేను 37 సంవత్సరాల నుంచి ఆయన తెలుస్తున్నారు కాబట్టి చెప్పినటువంటి ఈవెంట్స్, ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయో అన్ని ఈవెంట్స్ రాజేశ్వర గారు చెప్పినాడు. అన్ని ఈవెంట్స్లో ఎక్కడ ఉన్నాయో మొబైల్ ఫోన్స్ లేవు. నాకు ల్యాండ్ లైన్ ఉంది 543055. అప్పుడు ప్రొఫెసర్ తెలుసుకున్నాడు రాజేశ్వర ఇచ్చారు, నా నెంబర్ ఉంచుకోవాలి. ఆ ల్యాండ్ లైన్ నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, ఏంటి ఎవరు పనిచేస్తుంటే కొరవడి ఉందా అని అనుకోవడం మాట్లాడుతున్నారు. ఎవరు ఇక్కడ రాను, నాకు మోటార్ సైకిల్ ఉండేది, అప్పుడు వచ్చేవాడిని. ఆయన అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడమే. 1 టౌన్ అయిపోయి అన్ని 1 వారం రోజులు ముందు నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని చేస్తూనే ఉండేవాడు. ఎక్కడంటే నేను వయసులో ఉన్నాను. ఏముంది 72 72 36 మోటార్ సైకిల్. ఆయన పొద్దుగా లేచి ఎలా చూసేవాడు అంటే ఇంట్లో పిల్లలు ఎలా చూసేవాడు, అలా చూసేవాడు. ఎక్కడికి నిద్ర వేసేవాడు. ఆవిడ చూడండి అసలు చూసేలాంటే అలా నేర్చుకోండి. ఈ మోటార్ సైకిల్ అంటే సొంత కోరుకుంటారు. ఇప్పుడు నాకు అదే మోటార్ సైకిల్. మొన్న లాస్ట్ బిఫోర్ మంత్ అదే మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు ఏప్రిల్లో. నేను ఎలక్షన్స్ ముందు ఆ మధ్యలో కూడా కలిసి ఉండేటప్పుడు. తర్వాత ఇంకో విషయం మీకు నేను చెప్తున్నాను అధ్యక్ష, మీరు ఖండించినట్టు నేను చెప్తుంది వాస్తవం. అసలు మొన్న ఎలక్షన్లో ప్లాన్ వేసే ఉద్దేశం లేదు. మీరు విడిగా మీరు తెలుసుకోకపోయినా నాకు అన్ని అంతరం విషయం డిస్కషన్ చేయకపోవడం వల్ల రావణమూర్తి గారి పరంపర ఇక్కడ జరగట్లేదు. ఆయన పరంపర ఏంటంటే నువ్వు ప్రెసిడెంట్ ఉంటావు, నువ్వు సెక్రటరీ కావాలంటే నేను ఇచ్చేస్తాను మీకు అంటే. సరే ఓకే, నేను చెప్తున్నది ఏంటంటే భవనంలో ఈ సమయంలో సరైన విషయం కాదు కాబట్టి అటువైపు వెళ్ళకుండా ఇట్లే ఉంటున్నాను. చిట్టిబాబు గారి ప్రయాణానికి సంబంధించి భవనంలో ఈ ప్రత్యేక రహదారిలో ముందుకు చెప్పినట్టు నడిచినట్టు ఎవరు నడవలేదు. ఈ భవనానికి పునాదిగాడు వాళ్ళు. వాళ్ళని స్మరించుకుంటూ, వాళ్ళని స్మరించుకుంటూ, ఈయనని గౌరవిస్తూ సెలవు తీసుకుంటాను. తప్పులుంటే మరణించండి. సెలవు.
తెలిసి చాలా చూపిస్తాను. చాలా బాగుంది. జాబ్ గురించి అంత బాగా పంపిస్తున్నాను. మాకు మన జాబ్ పరిస్థితులు మారుతుంది. ఎలాగా ఆలోచించుకోవాలన్నా నిజం అనుకోవాలన్నా ఒక నిజమాన్ని అనిపిస్తుంది. యాక్సిడెంట్ కావాలంటే ఎలా అనుభవం కావాలని అనుకుంటారు. యాక్సిడెంట్ చేస్తాను అన్ని స్కూల్స్ కూడా ఫ్రీ బుక్స్ నోట్ బుక్స్ కర్మలు అన్నీ కూడా ఫ్రీగా తెచ్చుకోవాలి. తెచ్చి అందరూ పడుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నాకు మొబైల్ తీసుకొని చెప్పారు. వారు కార్యక్రమం మొదలెడితే ముందుగా ప్లాన్ చాలా ప్లాన్ ఉన్నది. ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కడాలి ముందుగా నిర్ణయం చేస్తారు. అది ముందుగా కరెక్ట్ అందరికీ చేసి ఖర్చులన్నీ మొదటిలో వైజాగ్ రాకముందే ప్రతి పైసా సబ్మిట్ చేసి అంత క్లియర్గా నాకు అందులో మార్పులు పరిస్థితి చేసుకోలేదు. మామూలుగా సబ్మిట్ మానేసి ఆయన సెకండ్ వేరే ప్రజలు ఈ బాగుంది. మొదట్లో ఈ బాగుంది చిన్న నుండి 5 స్థాయి 3 ఏడు
చేశారు. ఇక్కడికి వచ్చిన పవన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి మెమోరియల్ సొసైటీ ఒక పేరు పెట్టారు. ఒక ఉద్యమ నిర్మాణ ఉత్తరాంధ్ర జిల్లాలో చేయడానికి పవన్ గారితో పాటు నల్లా చంద్రబాబు గారు కూడా చాలా కృషి చేశారు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి మా అందరి తరఫున వారి కుటుంబానికి మా ప్రగాఢ సాధనని సంపదానికి చిక్కుపోవడం ఆదర్శంగా ఇలా వృత్తులు చేస్తున్నారు. వారిని అంటే అందరినీ అభివృద్ధి చేయాలని ఏం లేదు. చిక్కుపోవడం వారిని ప్రత్యేక ప్రజలు వారు మరణించున్నారు కాబట్టి మీరు రిలీజ్ చేసే సామగ్రిలో వారిద్దరిని ఉండేటట్టు చూడండి. అక్కడ చాలా మంది కాబట్టి ఆ సమయం మస్తు రావాలి. వచ్చిన కూడా 75 కూడా ఉన్నారు, దగ్గర 60 దగ్గరగా ఉన్నారు. అటువంటి కార్యక్రమాన్ని ఈ భవనం తీసుకోవడంగా ప్రయత్నంలో వారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ భవనాన్ని హిస్టరీని తొందరలోనే సేవని రిలీజ్ చేసి ఒక హిస్టోరికల్గా ఇక్కడ ఉంచాలి. వచ్చే కాలానికి వచ్చే జనరేషన్కి ఇవ్వాలని సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని మనం వేరే తరాలకు అందించవలసిన అవసరం ఉన్నది. ఒక 2 అంశాలు అనేక ఉద్యమాలు చెప్పాలి. నాకు నేను ఇక్కడ కాంపిటేటివ్లో నా మార్కెట్లో జాయిన్ అయిన తర్వాత నేను కూడా ఒక రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్షిప్ నుంచి వచ్చినటువంటి నేను అదే కోనసీమ ప్రాంతానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా చిన్ననాటి నుండే అక్కడ రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్బీఐ కార్యకర్తగాను ఒక 10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి చురుకుగా పనిచేస్తూ ఉంటారు కోనసీమ ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చేటప్పటికి 92లో ఈ భవనం నుంచి నేను కూడా అనేక కార్యక్రమాలు పాల్గొన్నాను. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేసినటువంటి రిపబ్లికన్ పార్టీకి అనుబంధ కార్మిక సంస్థ అయినటువంటి డెమోక్రటిక్ ఇండియన్ ఈ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేసినందుకు నేను కూడా ఒక ప్రముఖ పాత్ర ఈ జిల్లాలో, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ పారిశ్రామిక చేయడం జరిగింది. చిట్టుబాబు గారు కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మిత్రులారా, ఆయన రిజర్వేషన్ పోరాట సమితి ఎందుకంటే 98లో ఏదో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రిజర్వేషన్ వ్యతిరేకంగా. ప్రమోషన్లో రిజర్వేషన్స్ ఉండకూడదు, అప్పుడప్పుడు బిల్డింగ్ చేసుకుంటారు. కాబట్టి అలాంటి దాంట్లో ఒక పెద్ద ఉద్యమాన్ని ఈ విశాఖపట్నంలో సర్దార్ గారు, చిట్టిబాబు గారు, ప్రొఫెసర్ సత్యపాల్ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం జరిగింది. వందలాది మంది ఈ భవనం నిండిపోయింది. పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు. తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా ప్రముఖ అడ్వకేట్ భద్రతారాయణ గారి నాయకత్వంలో సౌ మహారాజ్ గారు స్థాపించిన రిజర్వేషన్స్ 100 ఏళ్ళని 2002లో డాక్టర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి సిటీలో తిరుపతిలో విశాఖపట్నంలో ఇలాంటి మహానగరాల్లో 100 సంవత్సరాల రిజర్వేషన్స్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఆర్టీఐ తరఫున భద్రతారాయణ గారు అందులో విశాఖపట్నానికి మరి నాయకత్వం గురించి ప్రోగ్రామ్ నేను చూశాను. ఆ సందర్భంగా ఏంటంటే ఆర్టీఐ కార్యక్రమం కాబట్టి కమిట్మెంట్ ఆర్టీఐ కాంగ్రెస్ సర్దార్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలియజేస్తూ వాస్తవానికి మహానాయకుడికి మనం ఇక్కడ భవనం తరఫున ఈ సంస్థ పెట్టడం అనేది ఏ తరఫున మన అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు వారికి తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రకటమైన సానుభూతిని తెలియజేస్తూ వారి స్ఫూర్తి మనము తీసుకుని జనరేషన్కి అందించవలసిన అవసరం ఉంది. జై హింద్, జై భారత్. స్పందించే రుణముంటే స్పందించే రుణమున్న చిట్టుబాబు మరొకసారి గుర్తు చేసుకుంటూ
విషయాన్ని చెప్పి నేను చూస్తున్నాను. వాడు పవన్లో ప్రెసిడెంట్ కూడా పవన్గా ఉన్నా కూడా ఆయన ఒక జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్ అనేంత ముందు పనిచేశారు. పవన్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రతి ఆర్గనైజేషన్కి అంటే మన ఇండస్ట్రీస్లో ఒక ఎంప్లాయీస్ అందరికీ చెప్పడం కోసం ప్రతి ఆర్గనైజేషన్కి వచ్చి ప్రతి ఒక్కరిని టచ్ చేసి తప్పకుండా రావాలని చెప్పమని చెప్పి ఆయన మొత్తం అందరినీ కూడా కలుపు తీసుకునేవాళ్ళు. అలాగే ఆయన్ని పవన్లో ఏ విధంగా మనం వస్తే ఆయన నవ్వుతూ మనల్ని ఆహ్వానించేవాళ్ళు. ఏదైనా సమస్య వస్తే మాత్రం ఒకరు ఉంటే చాలా బాగా మనల్ని మొక్కవాడు లేకుండా ఎవరినైనా సరే ఎదురుస్తూ మాట్లాడారు. అలాంటి నిజాయితీగా నిబంధనలతో కమిట్మెంట్తో పనిచేసే నాయకుల గురించి ఈ నాయకుడు గురించి పెడితే మనం పట్టుమని పదాలు ఇది చాలా దూరమే. ఎందుకంటే ఆ సంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామా? మన ముందు మన కోసం మన జాతి కోసం పనిచేసే వాళ్ళ కోసం కనీసం వాళ్ళు ఏం చేశారో మనం తెలుసుకుంటామనే ఇంగిత జ్ఞానం కూడా మన జాతిలో లేదంటే అది నాయకుడిగా మన పొరపాటు కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కలుపులు తీసుకునే కాలంలో లీడర్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రాంతాల వారీగా లేకపోతే కుటుంబ వారీగా లేకపోతే కుటుంబాల వారీగా మనం వాళ్ళు గుర్తించినాక జాతి నాయకుడిగా గుర్తించినప్పుడు ఖచ్చితంగా మనం అందరూ కూడా మనల్ని మనం గౌరవించుకోవాలనే దృక్పథం వస్తుంది. దాన్ని పెంపొందించడానికి నాయకత్వంలో నాయకత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మొత్తం అందరినీ కలుపుకోవడానికి కృషి చేయాలని ఈనాటి ఈ చిత్రాల సంవత్సరం సందర్భంగా ఆయనకు ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ మరొకసారి ఏదైనా అంబేద్కర్ బాబు ఏం సరైన జరిగినా కూడా ఒక నాయకులే కాదు నాయకులంతా నమ్మకంగా సపోర్ట్తోనే ఆ సంస్థ నడుస్తారు. కాబట్టి ఎవరైనా చనిపోతే వాళ్ళందరి కోసం కూడా ఇలాగ జ్ఞాపకాలతో మనం సభ పెట్టాలి. వాళ్ళ గురించి చెప్పే క్రమంలో మనం చేసే పని మనం చెప్పుకోగలుగుతాం. కాబట్టి మనల్ని మనం గౌరవించుకుందాం, మన నాయకుల్ని గౌరవించుకుందాం అని చెప్తూ వాళ్ళు ఏదైతే పనులు చేశారో ఈ జాతి కోసం దాన్ని స్మరించుకుంటూ వారికి మనం నివాళులు అర్పించడం అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో ఏదైతే చేశారో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కృషి చేయడం చెప్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు అడ్వకేట్ నాకా మోహన్ గారిని లేకపోతే
ఎప్పుడు నిర్వహించాలో అని ఆయన వెళ్ళాను తెలియజేయాలని చెప్తున్నారు. నిన్ననే మళ్ళీ ఫోన్ చేసి ఇవాళ ఉన్నటువంటి రావాలని చెప్తున్నాను. తప్పనిసరిగా ఒకసారి ఎందుకంటే ఆయన ఉన్నటువంటి అనుబంధాలు ఉత్తమమైన ఏ అనుబంధాలు లేవు, ఉత్తమ అనుబంధాలు దాంట్లో చిన్నసారి మానసిక ఇవన్నీ కూడా చాలా ఉన్న సమాజంలో ఎక్కువ ఉండేవాడు. అందరికీ నెలకొన్న నేను కానీ ఆయన చిన్నసారి మానసిక అనేది చాలా ఎక్కువ ఉంది. అలాంటి ఎక్కువ కోసం ఇవాళ అభినందాల్సింది మనం ఆయన తెలుసుకున్నాను. ఆయన కూడా ఒక వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోతున్నా ఉత్తమ అంటే మన అంబేద్కర్ జిల్లానికి మన ఉద్యమానికి కూడా నష్టం జరిగినాం. అయినప్పటికీ ఆయన యొక్క ఏ సిద్ధాంతం అయితే ఆయన ముందు నడిపించిందో విశ్వాసపరంగా పార్టీలో ఆ సిద్ధాంతాన్ని మనల్ని నడిపించాలని ఆయన ఆశయాన్ని ముందుకు కోరుకుంటూ
కానీ ఒక రోజులో ఉంటారు. రాత్రి 12 గంటల అయితే ఆ టైంకి వాళ్ళు ఏదైతే ముందు కూడా స్థితిలో ఉన్నాను ఎన్నో ఉపయోగాలు బాగా ఈ సంవత్సరం నేను ఎక్కడ కావాలి అలాగే బాబా కారణాన్ని చేసేదానికి కూడా నేను చాలా బాధపడ్డాను. అయితే కట్టలేని పరిస్థితి ఏదైనా కూడా కట్టేవాళ్ళు ఒకసారి పోతారనేది నేను రామజీ ఫోన్ చేసిన ఉద్దేశం మా అబ్బాయి తీసుకుని బయలుదేరి రామజీ ఫోన్ చేస్తే రామజీ నాకు ఎందుకంటే మాయా 3 లక్షల రూపాయలు తీసుకోలేదా తీసుకోలేదా ఏదైనా బాగా అనేది అని చెప్పడం జరిగింది. అయితే పిల్లలకి మన ఇంట్లో అలా జరిగింది. అలాగే ఆయన ఎన్నో కార్యక్రమాలు కూడా చాలా మంది పిల్లలు కూడా దాన్ని కూడా ఆధారపడి కూడా వాళ్ళు అప్పటి నుంచి ఈ అంబేద్కర్ భవన్లో ప్రతి ఆదివారం కూడా రామబాబులో అభివృద్ధి అప్పట్లో ఉన్నది అభివృద్ధి పనిచేసి అప్పటికి ఆయన చేసే కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఇన్వాల్వ్ చేసి ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నాం అందరికీ కూడా ఇన్వాల్వ్ చేసేవారు. అలాగే ఏ సమస్య చిక్కైనా చదువుకున్నా ఏదైనా ముందుగా ద్వారా వాస్తవానికి తెలియజేయడం అది మరి ఆయన అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ 14 బాబాసాహెబ్ సమర్పణ తీసుకున్న రోజుని నాగపూర్లో ఒక కార్యక్రమం జరుగుతారు. ఆ కార్యక్రమాన్ని 2 నెలలు ముందుగానే ఎవరెవరు ఈ కార్యక్రమాన్ని ఎక్కడ వస్తున్నారనేసి పేరు తీసుకుని ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఎక్కడైనా అక్కడ ఏర్పాట్లు అలాగే నాగపూర్లో మనకి వచ్చిన సంజయ్ ఫ్యామిలీ వాళ్ళతో కంటాక్ట్ చేసి అక్కడ ఎమ్మెల్యే వాటర్ కంటాక్ట్ ప్రొవైడ్ చేసి వాటర్ కార్యక్రమాన్ని చేయడానికి ట్రాన్స్పోర్ట్ అన్ని చేసి మళ్ళీ తిరిగి విశాఖపట్నం తీసుకొచ్చి ఎవరైతే వాళ్ళు చేయలేక కూడా వాళ్ళు అన్నీ కూడా తీసుకోవాలి. అలాంటి వ్యక్తిని మనం చూడడం పట్ల భాగంగా ఆయన సొసైటీ పరంగా అంబేద్కర్ భావజాలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమాన్ని ఆయన ఇన్స్పిరేషన్ మనం కూడా చేసేదానికి రాబోయే కాలానికి మనం తెలియజేసేదానికి మన వంతు కృషి మనం చేయాలనేసి వారి కుటుంబానికి నా ఫ్యామిలీ గారు నా ప్రకాశ సంబంధించి తెలియజేసి మీ అందరికీ కూడా తెలియజేసి చాలా జయజయంతి. ఈరోజు మీటింగ్లో మాట్లాడుతున్నాను అనుకోలేదు. చిక్కుబాబు గారితో 1912 నుంచి ఆలోచన చెప్పారు. టైం కూడా చూస్తున్నాను.
అంబేద్కర్ భవన్ ఏ మీటింగ్ జరిగినా ఆయన ఉన్నంతకాలం నా పేరు ఫ్యామిలీ ఏది అయితే నేను కూర్చున్నారా అని చెప్పడం కోర్టు జవాబుదారి ఆయన సాధారణ రాజేంద్ర గారు విప్లవగారితో కూడా పనిచేయడం జరిగింది. ఒకే విషయం చెప్పి చూపిస్తాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నెలకు దాంట్లో రమేష్ అని ఎంప్లాయీ కూడా దాంట్లో యాజమాన్యం మనం సస్పెండ్ చేస్తే భావనతో విద్యార్థి నాయకుడిగా నేను ఉండటం వల్ల నాకు ఫోన్ చేసి నువ్వు బస్సులో విద్యార్థులు తీసుకురండి భావనతో మేము వస్తామని చెప్పి నాకు తెలుసున్న పెద్ద యాక్సిడెంట్ అది. నేను అది బస్సు కూడా ఈసీకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కూడా జరిగింది. మాకు అలాంటి అదృష్టాలు కూడా సరిపోవడం జరిగింది. దీని కారణాలు సాధారణ సిద్ధుబాబు ఇటువంటి ఉద్యమంలో ఆర్టీఐ వ్యక్తి సిద్ధుబాబు వారి కుటుంబంలో కూడా నాకు బాగా యూనివర్సిటీ ఉండడం బాగా మాస్టర్తో వదులతో కలిసి తెలుసుకోవడం మరణంతా తెలుసుకోవడానికి చాలా బాగా జరిగింది. సోదరులను వెళ్దామంటే ఇలా మెసేజ్ తీసుకుపోయారు. అందుకని సేవలు కూడా ఎప్పుడు చూసినాక మనకు కలిసి జరిగింది. ఆలోచన చూడండి సిద్ధుబాబు చాలా మంది చాలా మంది చూడాలి. వారి యొక్క మరణానికి సిద్ధిస్తూ వారి కుటుంబాన్ని భగవంతుడు ధైర్యాన్ని కలిగించి పౌరులకి పిల్లలకి ధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన తప్పి వారు కూడా జరిగింది. ఈ సందర్భంగా మాజీ అలాగే చాలా సంఘాల సభ్యులు కార్యదర్శి మిగతా చాలా సంఘాల్లో పనిచేసి మన నాయకులుగా అందరికీ ప్రాబ్లం చేస్తారు. సభ్యులు అయితే అందరూ మాట్లాడారు, చాలా కూర్చొని మాట్లాడారు. నేను పంచాయతీలో చేస్తాను డెప్యూటీ మొన్న 90 నుంచి కూడా పరిచయం ఆఫీస్లో. అట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి పవన్లో కూడా ఆయన చాలా యాక్టివ్ ఆఫీస్లో యాక్టివ్ మాకు జిల్లా ప్రస్తుతానికి పనిచేస్తే ఇష్టపోకంటే ఒక ప్లాన్ చేస్తారు. అందరికీ తెలుసు చేసి చాలా యాక్టివ్గా ఉంటారు. సినిమా అనుకోవద్దు అని ఒక ఈవెంట్స్ అయినా క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మన సంస్థలన్నీ కూడా అట్లా మన మెంబర్స్ కానీ ఎవరికి వచ్చినా సరే ఆయన సాల్వ్ చేశారు. ఆయన అంటే పవన్ గారు ఆయన దగ్గరికి వచ్చి సీఈఓ వర్గంలో ఇవన్నీ జరిగాయి. మునిసిపల్ నా సభ్యులకి ఆ సభ్యుల యొక్క ప్రిన్సిపల్ని నోట్ చేసుకుని నెక్స్ట్ మీటింగ్లో ఇలా ఏంటి అనేది దానికి యాక్షన్ ఏం తీసుకోవాల్సి అనేది పూర్తి చేసిన తర్వాత కొత్తదానికి ఏజెండాలు తెలియదు. అది సొసైటీ యొక్క రెండు కాన్స్ అన్నమాట. సో ఆ విధంగా ఆయన ఉన్నప్పుడు సెక్రటరీ కానీ జాయింట్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ సెక్రటరీ చేసి చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. సో ఇక చిత్తూరు గురించి చెప్పాలంటే అందరూ చాలా ఆరోగ్యమైనది పెద్దలందరూ మాట్లాడారు. అలాగే అందరూ ఎంతో అభిమానంలో వచ్చారు కాబట్టి ఆ యొక్క కోరిక ఏంటంటే చిట్టుబాబు అందరూ ఉండాలన్నారని నేను కోరిక చేస్తాను. చిట్టుబాబు గారు अमर रहे, अमर रहे, अमर रहे. మీకు తెలిసిన సభ్యుల వివరాలు కూడా కొంచెం అప్డేట్ చేసుకోమని చెప్తే మనం వీళ్ళందరికీ కూడా డేటాబేస్ తయారు చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు ఇన్సూరెన్స్ ప్రాసెస్ కూడా మేము చేస్తున్నాం. అందుకని ప్రతి సభ్యుడు కూడా మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా డేటాబేస్ అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ సరిగ్గా లేవు, అడ్రస్ సరిగ్గా లేవు, మేము కమ్యూనికేట్ చేస్తున్నాం. ఎవ్రీ డే 200 మెంబర్స్ తక్కువ కాకుండా మేము ప్రతిరోజు కాల్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. కానీ దాంట్లో ఫోన్ నెంబర్లు తప్పు ఉన్నాయి,
అలాగే 27వ తారీఖున పోలీస్ సబ్జెక్ట్ విజయవాడ కేకే రాజా గారు మీకు తెలిసి ఉంటుంది. ఓపెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా కేకే రాజా గారి ఆధ్వర్యంలో బుద్ధులతో నా ప్రయాణాన్ని ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. 27వ తారీఖు సాయంత్రం మన విశాఖపట్నంలో అది ఆ ప్రదర్శన ఉంటుంది. దానికి మీరందరూ కూడా కుటుంబ సభ్యులు స్నేహితులతో ఇక్కడ ఈ ప్రాంతాన్ని వచ్చేసి అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయాలి. మన టీపీ నమ్మగా వచ్చి ఇప్పుడు శ్రీబాబు గారి గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. ఒక 5-10 నిమిషాలు
ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఏదైనా మీటింగ్ ఆన్సర్ చేస్తే అది దాన్ని కూడా నడవలేదు. ఇంకా మరి వాళ్ళ సీనియర్ మనం ఏం నేర్చుకోవాలంటే వాళ్ళ మాట మనం మనం రక్షించుకోవాలి. అలాగే చివరిగా కేవీఆర్ పట్నాయక్ గారు వచ్చి ఆయన గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారాలు. శిక్షణ డిపార్ట్మెంట్ అంటే ఏది ఎక్కడ చేసేవాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు నుంచి ఆయన చనిపోయిన ఫ్రెండ్షిప్ కానీ మా థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి సానుభూతి తెలియజేసినందుకు అందరికీ కూడా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున, అంబేద్కర్ మిషన్ తరఫున, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున, జన చైతన్య మండలి వారి తరఫున